గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో కొన్ని పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం కొబ్బరి, కొన్ని నువ్వులు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, చింతపండు, కారము, ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళల్లో ఉప్పేసి వంకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసినాక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి వంకాయలు వేసి పసుపు వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గినాక ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కాసేపు ఉంచుకొని ఇందులోనే మసాలా వేసి 5 నిమిషాల వరకు ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ.